ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఒక సిస్టమ్ లాగా పనిచేయాలని చెప్పి అఖిల భారత సర్వీస్ అధికారులని, ఐఏఎస్లని, ఐపీఎస్లని ప్రభుత్వాలను ఒక సిస్టమేటిక్గా నడిపించడం కోసం ఆ విధమైన సలహాలు ఇవ్వడం కోసమే ఇవన్నీ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిగిలిన వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రకరకాల స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. అండ్ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసుకుంటూ, ఆ చట్టాలను అమలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని సున్నితమైన విషయాల్లో మాత్రం వాళ్ళ లైన్ నుంచి పక్కకు పోకూడదు. మిగతా విషయాలు ఎలా ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయం ఉంది. అంత దారుణంగా పోలీసులు ప్రవర్తించాల్సిందే లేదు. ఆయన మీద కేసు పెట్టారు, వయలేట్ చేశారు కాబట్టి అది ఒక వేరే ఎపిసోడ్. ఇప్పుడు ఆయన వచ్చారు ఫీల్డ్లోకి, ఒకటి ఇంటి దగ్గర అడ్డుకోవాలి, లేదు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత భద్రత కల్పించాలి. ఇప్పుడు నేను గుంటూరు మిర్చి యార్డ్కి సంబంధించి జగన్ గారు వెళ్తే ఒక Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఒక రోప్ పార్టీ లేదు, మిర్చి యార్డ్ దగ్గర ఒక కానిస్టేబుల్ లేరు. వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియదు. దీని మీద తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇటువంటివి ఏవైనా కనుక గాడి తప్పుతూ ఉన్నప్పుడు గవర్నర్ లాంటి వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా చెప్పవచ్చు. కానీ మన దేశంలో గవర్నర్ వ్యవస్థలు దేనికోసం పనిచేస్తాయి? ఏడన్నా ప్రభుత్వాన్ని కూల్చేయాలి, లేకపోతే ఏడన్నా కనుక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఇటువంటి దగ్గరే పనిచేస్తున్నాయి బాగా అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారుగా. చాలా ప్రభుత్వాల నుంచి కనుక వాళ్ళు విమర్శలు ఎదుర్కొంటారు. మొత్తం మీద కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాలలో ఉంటారు కాబట్టి ఆ కేంద్రం మూడుకు తగ్గట్టు వీళ్ళు వెళ్తూ ఉంటారన్న విమర్శలు వాళ్ళ మీద తక్కువేం లేవు. సరే, ఇప్పుడు గవర్నర్ దగ్గరికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం వెళ్ళింది. ఇప్పుడు ఏమైనా గవర్నర్ గారు ఇటువంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటారా? ఎందుకు జగన్ గారికి భద్రత ఇవ్వలేదు అని చెప్పి వివరణ కోరతారా? సంబంధిత ఎస్పీని ఏమైనా అడుగుతారా? ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి లేదు జగన్ గారి ప్రోగ్రాం కంటే, అనుమతి లేకపోతే మరి ఇంటి దగ్గర ఎందుకు అడ్డుకోలేదు అని చెప్పి ఏమన్నా గవర్నర్ కార్యాలయం అడుగుతుందా? ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్నది పాయింట్. ఏదో పోతిమి, మన రిప్రజెంటేషన్ మనం ఇచ్చాము, వాళ్ళు వచ్చి ఇచ్చారు, మనము తీసుకున్నాం, పక్కన పెట్టేశాం. ఇలాగే ఉండేటట్లయితే ఎందుకండి బాబు వ్యవస్థలు? కనీసం ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆ ఫీలే వద్దా జనానికి?